కుమారగణనాథాంబ తుష్టి పుష్టిర్మృతిర్ధృతి శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్ననాశిని. వివరణ: కుమారగణనాథాంబాయై నమః. కుమారస్వామికి గణపతికి తల్లి లేదా శివుడు పురుషుడు, పార్వతి ప్రకృతి. వీరి సంయోగముచే కలిగిన కుమారస్వామి అహంకారము. అట్టి అహంకారముల సముదాయముచే ఆవేశించబడిన వారిని బంధించినది. తుష్ట్యై నమః. తుష్టి అనగా సంతోషము. అమ్మ సంతోష స్వరూపురాలు. పద్మపురాణమునందు వజ్రేశ్వరి తుష్టి రూపిణి అని చెప్పబడినది. పుష్ట్యై నమః. అందరి యందున్న పుష్టి రూపిణి తల్లి. దేవదారు వనమందు పుష్టి రూపదేవత అయినది. మత్యై నమః. మతి రాగామి గోచర అనగా రాబోవు ఆపదలను ముందుగానే తెలుసుకొనుట మతి లక్షణము. అమ్మ మతి స్వరూపిణి. ధృత్యై నమః. ధృతి అనగా ధైర్యము. దీనినే ధైర్యలక్ష్మి అని కూడా అంటారు. ప్రహ్లాదుడు అన్ని లక్ష్ములను కోల్పోయినను పట్టించుకోలేదు. ధైర్యలక్ష్మి మాత్రము తనను వీడిపోవుటకు సమ్మతించలేదు. నీవున్నా చాలును, అన్ని లక్ష్ములు మరలా నా వద్దకు వచ్చి తీరును, కావున నీవు నన్ను విడిచి వెళ్ళకము అని ప్రార్థించెను. అట్టి ధృతి స్వరూపిణి తల్లి. శాంత్యై నమః. శమము అనగా మనసును శమింపచేయుట అనగా మనోనిగ్రహము వలన శాంతి లభించును. మనసునకు పెక్కు ఆవేశములు ఉంటాయి. క్రోధము, దుఃఖము, వ్యధ, భయము మొదలైనవి. వీటి నుండి మనసును వేరు చేసినప్పుడు శాంతి కలుగుతుంది. దానికి సమానమైనది ఈ ప్రపంచమున మరొకటి లేదు. అమ్మ శాంతి స్వరూపిణి. స్వస్తిమత్యై నమః. స్వస్తి అనగా శుభము. స్వస్తిమతి అనగా మంగళకరమైన బుద్ధి కల తల్లి. సూప్లస్ అస్తి స్వస్తి అని విడదీసినచో మంచి స్థితి కలది అని అర్థము వస్తుంది. జగత్తు అంతయు వ్యవహార కాలమునందు మాత్రమే ఉన్నది. 3 కాలములందును ఒక్క రూపమును ఉండుట పారమార్థిక సత్తా అగును. కావున పరమాత్మను సత్యము అంటాము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని వేదము తెలుపుచున్నది. అందువలన మంచి ఉనికి కలది తల్లి. కాంత్యై నమః. కామ్యత ఇతి కాంతి అనగా అందరి చేతను కోరబడినది కాంతి. వెలుగు లేకునచో ప్రపంచమే లేదు. బాహ్య ప్రపంచంతో మనకు సంబంధమును కలిగించుచున్నది వెలుగే. అట్టి కాంతి అమ్మ స్వరూపమే. నందిన్యే నమః. ఆనందింప చేయునది. చిదానందములు దేవి స్వరూపము. చిత్తు లేకున్నా ఆనందము లేదు. అందువలన తల్లి నందిని. కామధేనువు కూతురు నందిని ధేనువు. ఇది మహామహిమాన్వితమగు గోవు. దిలీప మహారాజు దీనిని సేవించి వంశదీపకుడైన రఘుమహారాజును పుత్రునిగా పొందాడు. దీనిని అపహరించి అష్టవసువులు వశిష్ఠుని శాపమునకు గురై భూలోకమున జన్మించిరి. తల్లి ఈ నందిని స్వరూపురాలు, గంగా స్వరూపురాలు అని కూడా అర్థము కలదు. విఘ్ననాశిన్యే నమః. విద్యా విఘ్నములను పోగొట్టనది అనగా జ్ఞానము కలుగుటకు అనేక విఘ్నములు కలుగుతాయి. వాటినన్నిటినీ పోగొట్టు స్వభావము కల తల్లి అని భావము.